హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక. ఈరోజు మనం హోటల్ స్టైల్ సెట్ దోశలు, దానికి కాంబినేషన్గా ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సెట్ దోశల్ని మనం అప్పటికప్పుడు చేసుకుంటామండి. ఎటువంటి పప్పు నానబెట్టకుండా, పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు సేమ్ హోటల్ స్టైల్లోనే సెట్ దోశలు వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ సింపుల్ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు అటుకులు వేసుకోండి. ఇవి మనకి పల్చగా ఉండే అటుకులైనా పర్లేదు, మందంగా ఉండే అటుకులైనా పర్లేదండి, ఏవైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు వరకు రవ్వ వేసుకోండి. ఇది ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఈ సెట్ దోశలకి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోండి. మనం వేసుకున్న పెరుగు మొత్తం కూడా బొంబాయి రవ్వకి, అటుకులకి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ పోసుకొని మరోసారి బాగా కలపండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. ఒక 4 ఎండుమిర్చి వేసుకోండి. ఇందులో నేను ఒక మీడియం సైజు టమాటోని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా ఆనియన్ చట్నీలో టమాటో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఒక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనం వేసుకున్న ఉల్లిపాయలు, టమాటో కూడా మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూస్తున్నారు కదండి, ఆనియన్స్, టమాటో కూడా మొత్తం బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. దీనికి కొంచెమే పడుతుందండి చింతపండు, ఎక్కువ పట్టదు. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా చల్లార్చుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనిపైన పోపు వేసుకుందాం. పోపులోకి నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నానండి. ఈ విధంగా పోపు పెట్టుకొని వేసుకోండి. పోపు మొత్తం కూడా చట్నీకి బాగా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. మెయిన్గా మనం చేసుకునే సెట్ దోశలు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకులని, బొంబాయి రవ్వ ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని చూసేద్దాం పదండి. చూస్తున్నారు కదా, మనకి బాగా నాని కొంచెం గట్టి పడింది ఇది. ఇప్పుడు దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం.
ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని పిండి చిక్కగా వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి. పిండి చిక్కగా ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. మన దోశ పిండి కంటే కూడా కొంచెం చిక్కగానే ఉండాలి. నేనైతే 1 కప్పు వాటర్ పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి, నాకు సరిపోయింది. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి, మనం వేసుకునే సెట్ దోశలు ఫ్లఫీగా రావాలి అంటే దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. ఇన్స్టెంట్గా యాక్టివ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం వేసిన వెంటనే బబుల్స్ లాగా ఫామ్ అయ్యి ఎలా వచ్చిందో. మీ దగ్గర ఇది లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. అది కూడా లేదు అంటే 1 ప్యాకెట్ ఈనో వేసుకోండి. చాలా ఫ్లఫీగా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మాత్రమే మనం ఈ సెట్ దోశల్ని వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకొని ఇలా సెట్ దోశలు వేసుకోండి. మరీ పల్చగా వేయకండి, సెట్ దోశలు మందంగానే ఉంటాయి. పెనం బాగా కాలిన తర్వాత సెట్ దోశను వేసుకొని తరువాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. అది కాలేంత వరకు చాలా బాగా వస్తాయి. దీన్ని మళ్ళీ టర్న్ చేయమండి, కుక్ అయిన తర్వాత అలానే తీసుకుంటా, అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, మనం వేసుకున్న సెట్ దోశ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా అండ్ స్పాంజీగా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే దోశలు అన్నీ కూడా వేసుకోవాలండి. మీకు మరో దోశ కూడా వేసి చూపిస్తాను ఎలా వస్తుందో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని ఇంకొక దోశ వేసుకుందాం. పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే మనం సెట్ దోశలను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఈ దోశలు మనకి చాలా బాగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇది కూడా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ చట్నీ కూడా తీసుకొని దీంతో పాటు సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సెట్ దోశలు రెడీ అయిపోయినాయి. అప్పటికప్పుడు చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.